ఆయన పార్టీ పెట్టిందే మంచి చేయటం కోసం. ఆయన ఎనీ టైం మంచి కోసమే మాట్లాడతారు, మంచి చేస్తారు. ఎందుకంటే ఎవరి కోసమో పుట్టిన పార్టీ కాదు జనసేన. జనం కోసం, జనంలోంచి పుట్టిన పార్టీ కనుక ఏంటంటే జనం అందరూ కష్టపడాలి. నేనొక్కడే కష్టపడితే కాదు, నేనొక్కడిని సేవ చేస్తే కాదు అనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ కూడా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా అదే చెప్తారు. ఎందుకంటే మన ప్రజాసేవ చేయడానికి వచ్చేవాళ్లే నా పార్టీలోకి రండి, అంతేగాని ప్రజల సొమ్ము దోచుకు తినేవాళ్ళు నా పార్టీలో రావద్దని చెప్తారు. అర్థమైందా? ఆయన ముఖ్య ఉద్దేశం అది. ఎందుకంటే సేవ కలిగేవాడు పార్టీలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది అందుకని ఇవాళ నేను జనసేన, నేను ఏనాడు ఒక రూపాయి తీసుకోవటం, రూపాయి ఆశించడం కానీ అట్లాంటివి లేవు. ఎందుకంటే ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడే పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ఉంటాడు. అలాగే ఇవాళ చిన్న పని అయినా పెద్ద పని అయినా మేమందరం చేసుకుంటా, బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎక్కడేం జరిగినా సరే. ఆ ఉద్దేశంతోనే అట్లా కష్టపడే వాళ్ళు అయితేనే పార్టీలో ఇదవ్వాలి, చేయాలి, అందరూ కష్టపడాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతుంటారు. అంటే నేను పార్టీ సొంతంగా పెట్టాను, పార్టీని కింద నుంచి బలోపేతం చేసుకుంటూ వచ్చాను, నేను ఎవరి చేతి నుంచి తీసుకున్న పార్టీ కాదంటున్నారు ఆయన. అవును, కరెక్టే. మరి ఎందుకంటే ఎవరో అన్న చూసుకుని, ఎవరో ఇది చూసుకుని ఆయన పెట్టలేదు. ఆయన ఎందుకంటే ప్రజల కోసం, దగ్గరగా ఎట్లా అంటే ప్రజలకి వాళ్ళ రాజకీయ నాయకుడు ఒకటి కొడుతున్నాడంటే ఆడేం చేస్తున్నాడు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, పార్టీలోకి వస్తున్నారు, మళ్ళీ 100 కోట్లు 1000 కోట్లు దోసుకు తింటున్నారు. ఈయనేంటంటే ఈయన కష్టార్జితంతో పెట్టిన పార్టీ, నిజాయితీగా కష్టపడే కార్యకర్తల్ని కొంతమందిని ఆయనకు నమ్మకస్తులు తీసుకుని పెట్టుకున్న పార్టీ ఇది. అట్లాంటిది ఆయన దోచుకుందాం అనే ఉద్దేశం లేదు కాబట్టి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవాడే ఈ పార్టీలోకి రావాలి. ఆ విధంగా నేను కూడా, నేనెంతో మీరెంతే, కేడరే లీడరు, లీడరే కేడర్ అన్నారు. పుట్టుట లీడర్ వేస్ట్, కేడర్ని ఎవడ పెంచుతాడో వాడే లీడర్. ఇంకోటి ఎవడికి ప్రజాసేవ చేస్తాడో వాడే జన సైనికుడు. ఆ విధంగా ఆయన మాకు ఎప్పుడూ మీటింగ్లో చెప్తా ఉంటారు. కంపల్సరీ, ఎందుకంటే ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, జనసేన జనం కోసం కష్టపడే పార్టీ కోసం అందరూ జనసేనలోకి రావాలని, ఆయన సిద్ధాంతాలు పాటిస్తే ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. కూటమి పాలన ఎలా ఉందంటారు? కూటమి పాలన చాలా బాగుంది, నేను చెప్పక్కర్లేదు. మొత్తం ఇవాళ 2 రాష్ట్రాలే కాదు, దేశం అంతా చూస్తుంది. ఇచ్చిన హామీలు కాదు, ఏదో 6 హామీలు ఇచ్చాడు, ఇక్కడ 100 హామీలు అయిపోయినాయి ఇక్కడ చేయటం మొదలుపెట్టి. మనవాడు ఇప్పుడు నవరత్నాలు అని చెప్పేసి లాస్ట్ వరకు కూడా ఏది కరెక్ట్గా చేయలేదు. అర్థమైందా? ఏదో ఆ మీటింగ్ల మీద ఆ బటన్ నొక్కటం తప్ప రియాలిటీగా పరిపాలన చేయలేదు. కూటమి ప్రభుత్వం రియాలిటీగా పరిపాలన చేస్తుంది. చక్కగా చంద్రబాబు నాయుడు గారు అనుభవం, అలాగే మోడీ గారు నిజంగా ఇవాళ ప్రపంచ దేశాలు మెచ్చుకున్న నాయకుడు మోడీ గారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అది సార్, అయితే రీసెంట్ గా కూడా హరిహర వీరమల్లు కొన్న బయర్స్ కి కూడా లాస్ లో ఉన్నారని తెలిసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉన్న తన సొంత ఇంటిని కూడా తాకట్లో పెట్టి బయర్స్ కి డబ్బులు ఇప్పించిన పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? నేను చెప్పక్కర్లేదమ్మా. ఏ సినిమా ప్రొడ్యూసర్ అయినా ఆ సినిమా తీసి లాస్ అయితే ఆయన కంపల్సరీ ఆ డబ్బు రిటర్న్ ఇస్తాడు. అది అందరికీ తెలుసు. ఎలా అంటే వాళ్ళే చెప్తారు. సొంతింటిని కూడా తాకట్టు పెట్టి బయర్స్ కి డబ్బులు ఇస్తున్నాడు అని అంటే దాన్ని అసలు అంటే ప్రజాసేవలో ఉన్న ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు, అలాగే అంటే దోచుకునే ఇదిలో ఉండి కూడా తను అంతా ఇస్తున్నాడు అని అంటున్నారు. దీని గురించి మీరు అసలు దోసుకునే చరిత్రే ఆయన హిస్టరీలో రాదు. అలా ఆయన దోచుకునే పరిస్థితి వస్తే ఆ రాజకీయాల గుడ్ బై చెప్పి ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న డబ్బు చాలదని ప్రజాసేవ చేయడం కోసం అలాగా ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లోకి వస్తే ప్రజలకు సేవ చేయడానికి కొంత ఫండ్స్, కొంత అధికార పరంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వ నిధులు అన్నీ ఉంటాయి. మనం చేసే ధనం అంటే ఏదో 4 రోజులు 3 రోజులు 100 1000 మందికి చేయడం జరుగుతుంది. అదే ప్రభుత్వ పరంగా అయితే ఈ లక్షల్లో కోట్ల మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. నేను ఉద్దేశం ఆయన.